స్వచ్ఛ హరిత ఇంధన విధానం, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పిఎస్పీలు కావచ్చు, సోలార్ కావచ్చు, రకరకాల ద్వారా ఈరోజు న్యూక్లియర్తో పవర్ ఉత్పత్తి చేసే రకరకాల పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. టీజీ రెడ్కో యొక్క తెలంగాణ స్వచ్ఛ హరిత ఇంధనం విధానము 2025-2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం నిల్వ సామర్థ్యాన్ని జోడించడం, సుస్థిరతను పెంపొందించడం, 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ పాలసీతో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ పవర్ ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. విద్యుత్తు మనం నిరంతరాయంగా అందించినప్పుడే పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆనాడు మిగతా ప్రాంతాలలో ఉన్న కోతలు ఉన్న హైదరాబాద్ నగరంలో అన్ఇంటరప్టెడ్ పవర్ ఇచ్చినందుకే ఈరోజు ఇన్ని ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీ వచ్చి ఈరోజు 60% ఆర్థిక వ్యవస్థ ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉండే అభివృద్ధి జరిగిందంటే కేవలం ఇంధనం ద్వారా. ఈరోజు 20,000 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి పాలసీ తీసుకొస్తే, ఎనర్జీ పాలసీ తీసుకొస్తే దాన్ని కూడా అభినందించకుండా కాళ్ళల్లో కట్టబెడతామంటే ఇంక ఏమనాలి అధ్యక్ష? ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2026 and 2030 తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ప్రకారం 2030 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లుగా ఒకటిగా నిలపాలని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల కొత్త ఉద్యోగాలను ఈరోజు కల్పించాలని పాలసీ తీసుకొచ్చినాం. ఈ పాలసీ అంతా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే విధానంతో ఈరోజు పాలసీ తెస్తే పేదల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఈరోజు పేదలే రాజులుగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించడానికి సేవకులుగా నియమిస్తుంటే ఆ పేదల కోసం తీసుకొచ్చిన మంచి పాలసీని కూడా వాళ్లకు అభినందించడానికి మనసు రాకపోతే ఏ రకమైన దుర్మార్గమైన దారిలో వాళ్ళు ప్రయాణిస్తురో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నిరుద్యోగ యువకులను తెలంగాణ ఉద్యమం సందర్భంగా భావోద్వేగాలను, వాళ్ళ యొక్క ఆవేశాన్ని అనుకూలంగా మార్చుకొని 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డది తెలంగాణ. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష. భావోద్వేగానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, మా మరణమైన ఈ రాష్ట్ర కళని సాకారం చేస్తుందని త్యాగాలు చేసింది. వాళ్ళు ఆ విధంగా ఉంటే 100 రూపాయలతోని పెట్రోల్ దొరికింది సీసా నిండా, కానీ 10 పైసలు అగ్గిపెట్టి దొరకలేదు అధ్యక్ష, అగ్గిపెట్టే రావులకు. కానీ ఆ పిల్లలు మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంది అధ్యక్ష? అగ్గిపెట్టే రావును మంత్రిని చేయాలనో, లేకపోతే ఉద్యమాలు చేసిన అనుకుని ఆయన కొడుకును మంత్రిని చేయాలనో, వాళ్ళ బిడ్డల్ని ఎంపీలను ఎమ్మెల్సీలను చేయాలనో, లేకపోతే వాళ్ళ చుట్టాలను రాజ్యసభలకు పంపించాలని చచ్చిపోలే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాలి, లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు బాగుపడాలి అని ఆ పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు అధ్యక్ష. ఆ ఉద్యమకారుల స్ఫూర్తి, ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల జ్ఞాపకాలు గుర్తున్న వాళ్ళు ఎవరు కుటుంబ సంక్షేమం కోసం కాకుండా కుటుంబమే 4 కుటుంబ సభ్యులే మొత్తం తెలంగాణ అని వాళ్ళు అనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం అని నా మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు అనుకోబట్టి 4 కోట్ల తెలంగాణ నా కుటుంబ సభ్యుల కోసం భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసి ఈనాడు గవర్నర్ గారి ద్వారా ఈ సభలో ప్రవేశపెడితే అభినందించాల్సింది పోయి అవమానించే విధంగా మాట్లాడడము ఏ మేరకు సమంజసము? అంత అనుభవం కలిగిన మొట్టమొదటిసారి గవర్నర్ గారు తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకొని సభలోకి వచ్చి జయ జయ హే తెలంగాణ గీతానికి లేచి నిలబడి గౌరవం ఇచ్చిన ఆ గవర్నర్ గారిని గౌరవించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కాకపోవడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. నేను విమర్శ చేయదలుచుకోలేదు, కానీ బాధ్యత గుర్తు చేయదలుచుకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గారికి